సహోదరులారా, ఈ విశ్వాసవీరులలో అనేకులు హతసాక్షులు, కొందరు మౌన హతసాక్షులు. కీర్తనలు 34, 7, 17 వచనాలు. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడు. అయితే హతసాక్షులైన వారి మాటేమిటి? స్తెఫను హతసాక్ష్య ప్రసంగంలో ఏమన్నాడు? ముష్కరులారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచునొల్లని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించకుండా విడిచారు? ప్రవక్తలందరూ హింసలనుభవించిన వారే. క్రైస్తవ విశ్వాసమందు మొదటి హతసాక్షి స్తెఫను. స్తెఫనును రాళ్లు రువ్వి చంపుతూ ఉన్న వారితో అతడేమన్నాడు? అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 52వ వచనం. నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపారు. ఆయనను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. యేసు ప్రభువు తార్సువాడైన సౌలును పిలుస్తూ అన్నాడు, నీవు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను నీకు చూపుతాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ప్రభువు తన శిష్యులను ఉద్దేశించి అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. పౌలు, బర్నబా ఎక్కువగా బోధించిన అంశమిదే. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? కొందరు తమ విశ్వాసాన్ని తాము పొందిన విజయాల ద్వారా యుద్ధాలలో గెలుపొంది నిరూపించుకున్న వారున్నారు. మరికొందరేమో తమ విశ్వాసము కోసమై హతసాక్షులైన వారున్నారు. సంఘ చరిత్రలో ఎందరెందరో హతసాక్షులై తమ విశ్వాసాన్ని రుజువు చేసుకొని ధన్యులయ్యారు, మహిమలో ప్రవేశించారు. నాటి నుండి నేటి వరకు ఎందరో ప్రభువు నామమున శ్రమలు అనుభవించిన వారు లేకపోలేదు. స్వస్థత పొందాము, దేవుడు మమ్ములను ఆశీర్వదించాడు అని సాక్ష్యమిచ్చే వారిని ఎరుగుదుము. అయితే ప్రభువు కోసం హతసాక్షులు తమ మరణం ద్వారా మనకు సాక్ష్యమిస్తున్నారు. ఎందరో గొప్ప విశ్వాసులున్నారు, వారికి జేజేలు. 1 పేతురు 4వ అధ్యాయం 12, 13 వచనాలు. ప్రియులారా, మిమ్ములను శోధించడానికి మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలయందు సంతోషిస్తూ సంఘము అనే ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను. క్రీస్తు శ్రమలలో తన వంతును నింపుతున్నాను అంటున్నాడు. అయితే క్రీస్తు శ్రమలు సంపూర్ణమైనవి కావా? గమనించాలి. విమోచనాత్మకంగా క్రీస్తు మన కోసం పూర్తిగా శ్రమపడ్డాడు, అందులో సందేహమేమీ లేదు. ఆయన శ్రమలు శిలువపై విమోచనాత్మకమైనవి, దానికి ఎవరూ ఏదీ చేర్చేది లేదు. అయితే నీవు నేను ఆయన పక్షాన నిలిచినప్పుడు మనము చెల్లించాల్సిన వెల ఒకటి ఉంది. అదే మనము అనుభవించే శిష్యత్వపు శ్రమ. కొందరి శ్రమలు తక్కువ, కొందరికి ఎక్కువ. అది దేవుని నిర్ణయం. నిజంగా శ్రమపడిన వారే పరిపక్వత గల విశ్వాసులు. విశ్వాసము యొక్క పరిపక్వత శ్రమలలో మన వైఖరిని బట్టి వెల్లడి అవుతుందని మనమెన్నడూ మరచిపోకూడదు. స్వస్థత పొందామని సాక్ష్యమిచ్చే సోదరీ సోదరులారా, అనేక మంది శ్రమలనుభవిస్తూ ఆయనకు మీకంటే గొప్ప సాక్షులైన వారున్నారని గుర్తించండి. హతసాక్షులు, మౌన హతసాక్షులు దేవునికి సాక్షి సమూహమై ఉన్నారని
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తోంది.